ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి రవికిరణ్ రాస్తున్నారు. ముగ్గురు కలిసి ఏదైనా పని మీద ఎందుకు వెళ్ళరాదో తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా ముగ్గురు వెళ్ళేది ఎక్కడికంటే ఏదైనా ఇంట్లో అయినా శ్రాద్ధం జరుగుతున్నప్పుడు మంత్రం చెప్పడానికి ఒకరు, భోక్తలు భోజనం చేయడానికి ఇద్దరు వెళ్తారు. ముగ్గురు కానీ వెళుతూ ఉంటే ఆ దృశ్యం మనకి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అది సహజం. ముగ్గురు కలిసి కానీ వెళుతూ ఉన్నట్టయితే ఏమిటిది, ఏదైనా ఎక్కడికైనా ఏ కార్యక్రమానికైనా వెళుతున్నారా. పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా విధానం ఉంది. అన్నదమ్ములు అందరూ కలిసి కానీ స్నానానికి వెళుతూ ఉంటే ఎలా మీ నాన్న బాగున్నాడా అని అడుగుతారు. ఎందుకంటే అన్నదమ్ములు అందరూ వెళ్ళి చెలో స్నానం చేయించి అంతా చేయించుకుంటారు కదా, అందుకోసమని. ఎప్పుడైనా సరే ఎందుకు అలాంటి నియమాలను ఏర్పాటు చేశారంటే చూసినటువంటి ఆ సంఘటన ద్వారా మరింకో ఆలోచన కలగకూడదు అనే అభిప్రాయంతో ముగ్గురు వెళ్ళకండిరా అని అంటారు. ముగ్గురు వెళ్ళేది ఈ పని కోసం కాబట్టి ముగ్గురు వెళ్ళొద్దని. 2, భారతీయ సంప్రదాయంలో ఉన్నది వేసి విధానం కాదు, సరి విధానం. ఇంటికి ఎన్ని ద్వారబంధాలు పెట్టావాయి అంటే 8 దాటిందనుకోండి, 9 బేసి సంఖ్య, 10 సున్నా ఉన్న అంకే, 11 బేసి సంఖ్య, 12కి వెళ్ళిపోతాడు. అంచేత 8 దాటితే 12 సరి సంఖ్య. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకటిగా అలా సరి సంఖ్య మాత్రమే ఏర్పాటు చేయబడేటటువంటి విధానం భారతీయ సంప్రదాయానికి ప్రారంభం నుంచి ఉండేటటువంటి పద్ధతి. అందుకని ముగ్గురు వెళ్ళినప్పుడు ఈ దురాలోచన, ఈ దురూహ వేరు అభిప్రాయం కలుగుతుంది కాబట్టి వద్దనన్నారు. బేసి సంఖ్య అనేటటువంటిది సరి కాదు కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని చేశారు.